ఆయన మామూలుగా ఎప్పుడు కూడా దేశానికి మంచిగా చేశాడు, ఎప్పుడు షడ్డం చేయలేదు. అదే కొంతమంది మూర్ఖులేదో రకరకాలుగా చెప్పుకుంటారు కానీ ఆయన ఎప్పుడు కూడా మన రాష్ట్రానికి ఎప్పుడు కూడా మంచిగా చేశాడు. మన రాష్ట్రానికి తెలంగాణ గడితే రెండింటికి మంచిగా చేశాడు ఆయన. మన రాష్ట్రం బాగుండాలని ఆయన ఆలోచన అంటే భవిష్యత్తులో మామూలుగా ఈ రోడ్డుని తెడల్పు ఉండాలి, ఈ తెడల్పు ఉంటేనే కానీ రేపు పొద్దున్న మామూలుగా డెవలప్మెంట్ అవుతే సరిపోదనే బుర్ర ఆలోచన ఉన్న మనిషి ఆయన. ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇవాళ చిన్నీళ్ళు కట్టుకున్నాం, ఆ చిన్నీళ్ళు మామూలుగా రేపు పొద్దున్న సరిపోతాం, ఆ కట్టుకునేదే పెద్దలు ఇప్పుడే కట్టుకుంటారని ఆలోచన అయింది. ఇప్పుడు 33,000 ఎకరాలు ఎంతో తీసుకున్నారు, అంత భూమి ఎత్తుకు ఇంత భూమి ఎత్తుకు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అది కూడా సరిపోదు, ఎందుకంటే రాజధాని మళ్ళీ రేపు పొద్దున్న డెవలప్మెంట్ అవ్వాలంటే రేపు పొద్దున్న భూమి కొనలేంగా, కొలితే డెవలప్మెంట్ అవుతుంది కదా. అది చేసిన ఇప్పుడు మళ్ళీ భూమి తీసుకుంటాడు, దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకుని మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ అక్కడే పెట్టి మళ్ళీ టికెట్ కేటములు అక్కడే పెట్టి ఇవన్నీ అక్కడ పెడితే మళ్ళీ రేపు పొద్దున్న ఎవడన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఇతర దేశానికి రావాలన్నా మన దేశానికి ఎయిర్పోర్ట్ డైరెక్ట్ గా అక్కడే దిగుతాడు. దాని మీద మామూలుగా ఏంటంటే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఆయనకున్న విధానం. ముందు చూపుగా ఆలోచిస్తున్న వ్యక్తిని కూడా అంటే ఈ వయసులో ఆయన చేసినట్టు ఇంకెవరైనా చేయగలరు? ఏమంటే ఆయన చేసినట్టు కాదు, మన చేయలేము, ఎదురోడు చుడితే ఏడుస్తాం.